న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నామినేషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్ అభ్యర్థి గుర్తు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు. ఆత్మ బలిదానాలతో కాదు పోరాటాలతో సాధించుకుందాం. అధికారంలో ఉన్నాం, ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉంది. జగన్ ఇలానే ఉండాలి, టీడీపీ ఆశీస్సులు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లి ఫామ్ హౌస్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న ఎర్రవల్లి నర్సన్నపేట ఏకగ్రీవ సర్పంచులు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు అధైర్యపడొద్దని సూచించారు. మా పాలన సంస్కారాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో గ్రామం అభివృద్ధి సాధించామని తెలిపారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టవద్దని, అన్ని రోజులు ఒకేలా ఉండవని, కష్టాలను విరవేయొద్దని ధైర్యం చెప్పారు. భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉషా దయాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆ పార్టీ పాలకుర్తి పట్టణ సర్పంచ్ అభ్యర్థి కమ్మగాని విజయ నాగన్న గౌడ్ వార్డు అభ్యర్థులతో కలిసి ర్యాలీలో పాల్గొని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్పంచ్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామంలో సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నను మరి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి మీ అందరూ కూడా ఆశీస్సులు ఉండాలి. మరి పాలకుర్తిలో జరిగిన అభివృద్ధి ఉంది తప్ప మరి కాంగ్రెస్ పార్టీ వచ్చి 2 సంవత్సరాలైనా కూడా మళ్ళీ కూడా పోయని దాఖలా మీ అందరికీ కూడా తెలుసు. మరి ఇవాళ మోసం చేసి ఈ కాంగ్రెస్ వచ్చింది. రేవంత్ రెడ్డి అందరూ కూడా నమ్మి 6 గ్యారంటీలు అని చెప్పి దీనికి ఆశ చూపించి ముఖ్యంగా మా మహిళలందరూ కూడా గొప్ప బోర్ల పడ్డారు. వారి వల్లనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలాంటి మహిళలను అన్ని రకాలుగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే మహిళలు ఈరోజు 2 సంవత్సరాల లోపలనే మోసం జరిగిందని అందరూ కూడా తెలిసొచ్చింది. అందుకని మరొకసారి మోసపోవద్దు, కాంగ్రెస్ వాళ్ళు చెప్పే మాటలు నమ్మి మరొకసారి మోసపోవద్దు. మంచి నిర్ణయం తీసుకోండి, ఇది కరెక్ట్ అయిన సమయము. మీరు చెంపదెబ్బ కొట్టినట్టు ఉండాలి మీ యొక్క నిర్ణయము. అందుకని పాలకుర్తి నియోజకవర్గంలో దయన్న మరి 3 పర్యాయాలు 15 సంవత్సరాలు ఎంత అభివృద్ధి చేసిందో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ వారు నిలబెట్టిన వార్డు మెంబర్లు కానీ ప్రతి ఒక్క గ్రామంలో వాళ్ళ దయన్నను బాధపడకుండా మరి మీరందరూ కూడా సంతోషపెడతారని, అందరినీ ఆదరిస్తారని, అందరినీ అక్కడ మెజార్టీని గెలిపించి మనకు వెన్నుపోటు వచ్చిన వాళ్ళకి మన ఇక్కడ అవకాశాలను వినియోగించుకొని అన్ని రకాలుగా మరి తీరా సమయానికి పార్టీ మారిన వారందరూ కూడా అందరూ కూడా దయచేసి ఒక తల్లిగా చెప్తున్నారు, ఒక అక్కగా బిడ్డగా చెప్తున్నారు. వాళ్ళందరికీ చెంప దెబ్బ కొట్టినట్టు అందరూ కూడా ఒకే నిర్ణయంతో
దయనను ఒక బిడ్డలాగా కాపాడుకొని వారు ఇచ్చిన నిర్ణయం ప్రకారం అందరూ కూడా సపోర్ట్ ఇస్తారని కోరుకుంటూ మీ అందరికీ నేను 15 సంవత్సరాలు నేను కూడా మరి ఇంట్లో కూర్చోవలసిన మహిళని నేను అయినా కూడా నేను కూడా ఒక ఎమ్మెల్యే లాగా నేను తిరగడం జరిగింది. ప్రతి ఇంటికి వెళ్ళిన ప్రతి గడపకు వెళ్ళిన ప్రతి గడపలో ఏ కార్యక్రమం జరిగినా దయాన్ని రాకుంటే నేనున్నా మీరందరూ కూడా చూసిండ్రు. మరి ఇవాళ ఏం జరుగుతుంది, ఎవరిని కూడా లెక్క చేయకుండా అరాచక పరిపాలన జరుగుతూ ఉన్నది. మరి ఏ మహిళ కూడా మరి ఎంతో దయా హృదయంతో ఉంటుంది. కానీ మనకు తెలిసిన మనం ఎంతో చేస్తుందని నమ్మి మరి గెలిపించిన యశస్వి రెడ్డి గారు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దయచేసి మరి ఒకసారి మోసపోవద్దని అందరినీ కూడా ఈ సందర్భంగా వేసుకుంటున్నాను. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం పెద్దంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా చింతపట్ల సుహాసిని నామినేషన్ దాఖలు వేయగా ఎన్నికల అధికారులు ఓటర్ లిస్టులో అభ్యర్థి పేరు లేదని తిరస్కరించారు. దీంతో చింతపట్ల సుహాసిని ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న మంతని ఆర్డీఓకు ఆన్లైన్లో ఓటర్ లిస్టులో తమ పేర్లు నమోదైందని దరఖాస్తు చేసుకోగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సైతం వారి నామినేషన్ తిరస్కరించడంతో సుహాసిని హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో సుహాసిని తరపు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఆమె నామినేషన్ స్వీకరించి గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇటీ హైకోర్టు ఆదేశాల ఖాతరు చేయని అధికారులు చింతపట్ల సుహాసినికి పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు కేటాయించకపోవడంతో తిరిగి హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారికి సుహాసినికి గుర్తు కేటాయించాలని ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం పెద్దంపేట గ్రామంలో చింతపట్ల సుహాసినికి పెద్దంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా గుర్తు కేటాయించి తిరిగి ఎన్నికలు నిర్వహిస్తామని ఎలక్షన్ కమిటీ న్యాయవాది, రెవెన్యూ శాఖ న్యాయవాదులు హైకోర్టుకు వివరించారు. సర్పంచ్ పోటీ చేస్తామని అంటే అక్కడ ఆపేసి నామినేషన్ హైదరాబాద్కు 3 సార్లు వెళ్ళొచ్చిన రవీందర్ మా అడ్వకేట్ సార్ 3 సార్లు హైకోర్టుకి వెళ్ళినా కూడా మాకు రిజల్ట్ అనేది ఇంకా రాలేదు. హైకోర్టును సంప్రదించడం జరిగింది. ఏం గుర్తొచ్చిందన్న గుర్తిచ్చే క్రమంలో తెప్పించుకొని ఎవరికైతే భర్తకు ఆల్రెడీ సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్ పక్కన బై ఏనో బై బీనో ఒక నెంబర్ ఇచ్చి రోడ్స్లో ఒక ఈ గ్రామ పంచాయతీ రోడ్స్లో లేదని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోడ్స్లో ఉందని మనం పోయినాం. దాన్ని కన్సిడర్ సుహాసిని పెద్దంపేట గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నాం. నామినేషన్ వేసినాను. నా నామినేషన్ తిరస్కరించినారు. దానికి నేను హైకోర్టుకు పోవడం జరిగింది. హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ను అధికారులు పట్టించుకోలేదు. కాబట్టి నాకు న్యాయం జరగాలి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్లను పురస్కరించుకొని 5 రోజుల పాటు అమ్మవారి తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ 5 రోజుల పాటు అమ్మవారు శంకు చక్రాగద అభయహస్త యజ్ఞోపదారినిగా, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళిగా త్రిశక్తి స్వరూపమై భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోరికలు తీర్చే కోట సత్తమ్మగా దర్శనమివ్వనున్నారు. అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా నిడదవోలు గ్రామ దేవత శాంతి ప్రదాతి చల్లని తల్లి శ్రీ నంగాలమ్మ అమ్మవారి
పూరి గుడి నుంచి భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న తిమ్మరాజుపాలెం కోట సత్తమ్మ అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పలు రకాల పిండి వంటలు, వడపప్పు, చలివిడి, పానకాలను సారిగా సమర్పించారు. ఈ కార్యక్రమం ఆద్యాంతరహితంగా చూసిన కన్నుల పండుగగా, చూడని కనుల దండగా అన్నట్టుగా అద్భుతంగా సాగింది. తిరునాళ్ల సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు వేలాదిగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని తరించారు. అమ్మవారి దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు ఉచిత తీర్థ ప్రసాదాలు, అన్న సమరాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోట సత్తమ్మ అమ్మవారి దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ దేవులపల్లి రవిశంకర్, ఆలయ సహాయ కమిషనర్ వి హరి, సూర్యప్రకాష్ రావు, నిడదవోలు గ్రామ దేవత శ్రీ నంగాలమ్మ, అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నక్షత్ర ఆద దోష ప్రావేయాచల ముద్రమావనగని కాశీపురాధీశ్వరి దీక్షాం దేహి కృపావనం మనగరి
ఎర్రదోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ కోటసత్తమ్మ అమ్మవారి తిరునాళ్ళు నిన్న 4వ తారీఖున ఎంతో ఘనంగా ప్రారంభించబడింది. వంశపారంపర్య ధర్మకర్త దేవులపల్లి రవిశంకర్ గారి యొక్క కుటుంబ తొలి పూజతోటి ప్రారంభమైన తిరునాళ్ళు ఈరోజు 5వ తారీఖు రెండో రోజు. ఈ రెండో రోజు ఉదయం మధ్యాంజనేయ స్వామి దేవస్థానం నుండి శ్రీ కోటసత్తమ్మ అమ్మవారికి సారి తీసుకురావడం సమర్పించడం జరిగింది. తదనంతరం మన నిడదవోలు గ్రామ దేవత రంగాలమ్మ అమ్మవారి దేవస్థానం నుండి పెద్ద ఎత్తున అక్కడ స్థానిక పెద్దలు అలాగే మన నిడదవోలు ఆడపడుచులు అందరూ కూడా ఊరేగింపుగా మన రంగాలమ్మ దేవస్థానం నుండి ఇక్కడికి కోటసత్తమ్మ దేవస్థానానికి వచ్చి ఇక్కడ అమ్మవారికి సారి సమర్పించడం అనేది ఈ తిరునాళ్ళకి ఎంతో శోభని ఇచ్చింది. ఈ విధంగా అమ్మవారి తిరునాళ్ళు 8వ తారీఖు వరకు కూడా ఎంతో ఘనంగా తెలంగాణలోని గ్రామాల్లో ప్రస్తుతమున్న ప్రధాన సమస్యలు కోతులు. గ్రామాల్లో పంట చేనుల్లో చేరి బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం జరిగే పల్లెపూరులో సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమను గెలిపిస్తే కోతులు లేకుండా చేస్తామని హామీనిస్తున్నారు. కానీ ఓ గ్రామంలో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసే ముందు నుండే కోతులను పట్టించడం ప్రారంభించి గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని తనకే ఓటేయాలని కోరుతున్నాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన ఇతని పేరు మొలుంగురి చిరంజీవి. ప్రస్తుతం జరిగే సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉన్నందున కోతులు లేకుండా చేస్తానని తనకే ఓటేయాలని కోరుతున్నాడు. ఇందుకు గాను కోతులు పట్టే వ్యక్తితో సంవత్సరం పాటు కోతులు పట్టేలా ఒప్పందం చేసుకున్నానని, గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని నామినేషన్ వేయక ముందు నుండే కోతులను పట్టే వ్యక్తితో కోతులు పట్టిస్తున్నాడు. తనకే ఓటు వేయాలని, గ్రామంలో కోతులు లేకుండా చేస్తానని ప్రచారం కూడా నిర్వహిస్తున్నాడు.
పేపర్స్ ఒకసారి ఇట్లా పట్టు. మండల్ జిల్లా కరీంనగర్ వెన్నంపల్లి విలేజ్ గ్రామ పంచాయతీలో రిజర్వేషన్ నాకు అనుకూలించుట్లా పోటీ చేయబోతున్నా. తప్పకుండా మీరు ఆశీర్వదించాలి. నేను ములుగురు చిరంజీవిని. ఓటింగ్ కోసం ఒక 3-4 రోజుల ముందు నుండే తిరుగుతుంటే కోతులు ఉన్నాయి. కోతుల నుండి ఎట్లయినా అలా ఇళ్ళలు పంటలు అవి ఇవన్నీ ఖరాబ్ చేస్తూ ఉన్నారు. అవి అలాంటి విషయాలు నాకు తెలిసిన సొంత నిర్ణయం తీసుకొని కోతులను మా ఆయన తెలిసిన ఆయన పిలిపించి పట్టించడం జరుగుతుంది. నామినేషన్ ముందు 3 రోజుల నుండే పట్టిస్తున్నా. ఇప్పటికే 300 కోతులు పట్టించారు. రేపు ఇవాళ కానీ ఆయన 50 సంవత్సరం దాకా మనకు పడతాడు. అట్లా నాకు మాట ఇచ్చిండు. దగ్గరుండి ఫోన్ నెంబర్ కూడా చెప్తాడు. ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేస్తే తీసుకొచ్చి పడతాడు. అలా సంవత్సరం దాకా నా బాధ్యత. ఇవాళ నామినేషన్ ఆత్మ బలిదానాలు వద్దు, రాజ్యాంగం ద్వారా శాంతియుత మార్గంలో పోరాటాల ద్వారా బీసీ రిజర్వేషన్ సాధించుకుందామని పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్పర్సన్ దాసరి ఉష అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి కొవ్వొత్తులతో బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉష మాట్లాడుతూ బీసీ జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వకుండా అన్ని పార్టీలు మోసం చేస్తూ శ్రీకాంతాచారి బలిదానంతో తెలంగాణ ఉద్యమం ఎలాగైతే ఉధృతమై తెలంగాణ ఎలా సాధించుకున్నామో ఈశ్వరాచారి అమరత్వంతో బీసీ రిజర్వేషన్ సాధించుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ప్రభుత్వాలు 42% రిజర్వేషన్ అమలు చేయకపోవటమే కాకుండా గతంలో బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్ సైతం ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్లను 17%కే తగ్గించడంతో మనస్తాపం చెంది ఈశ్వరాచారి ప్రాణం తీసుకున్నాడని ఆరోపించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వం చేసిన హత్యగానే భావిస్తున్నామన్నారు. పోరాటాల ద్వారా మాత్రమే బీసీ రిజర్వేషన్ను సాధించుకుందామని ఎవరూ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ప్రాణాలు తీసుకోవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వైస్ చైర్మన్, జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.
अमर है अमर है अमर है अमर रहे अमर रहे विश्व ऐक्यता विश्व ऐक्यता మరి బీసీల రిజర్వేషన్ కోసం నిన్న సాయి ఈశ్వరాచారి అన్న మరి ఇంకా అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు, కానీ ఎవరు కూడా బీసీ రిజర్వేషన్లు ఇస్తలేరు అని చెప్పేసి ఎంతో ఆవేదనకు లోనై నిన్న ఆయన దేహానికే ఆయనను తగలబెట్టుకున్నాడు. మరి నేడు ఆయన ఇప్పుడు మనందరికీ కూడా ఏ బీసీ బిడ్డకి కూడా కనిపించినంత దూరంలోకి వెళ్ళిపోయింది. మరి ఆయన మరణించడం ఇది ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోకపోవడం వల్ల బీసీలందరికీ కూడా కథలు చెప్పి మీకు రిజర్వేషన్లు ఇస్తాము రేపిస్తాం మాపిస్తాము వచ్చే ఎన్నికల్లో ఇస్తాము ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాం ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో ఇస్తాము అని చెప్పేసి ఇలాంటి కల్లి బొల్లి మాటలు చెప్పడం వల్ల మరి ఈ ఆవేదనకి లోనయ్యి ఎంత చెప్పినా కూడా ప్రభుత్వాలు వినట్లేదు అని చెప్పేసి బలి కోరుకున్నది ఈ ప్రభుత్వం. మరి నేడు బలిదానం చేసినటువంటి సాయి ఈశ్వర్ అన్నకి బీసీ జేఏసీ పక్షాన్ని నుంచి మేము మా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ మరి వారి ఆత్మకు శాంతించాలి అని చెప్పేసి కొవ్వొత్తుల ర్యాలీ చేయడం జరిగింది పెద్దపల్లిలో. మరి ఏ అమరవీరుల స్తూపం దగ్గర అయితే మేము కొవ్వొత్తులతోటి నివాళులు అర్పించామో మరి అదే అమరవీరుల స్తూపంలో మరి మొదట మనకు శ్రీకాంతాచారి దగ్గర నుంచి ఎంతోమంది యువకులు ఆనాడు తెలంగాణ అని ఏ విధంగానైతే వాళ్ళు ఆత్మలు బలిదానాలు ఇచ్చారో మరి నేడు బీసీ ఉద్యమానికి కూడా మళ్ళా అదే బలి కోరుకుంటుందా ఈ ప్రభుత్వాలు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి ఈ బలిదానాలు ఇంకెన్ని కావాలి? మా బీసీలు అసలుకే శ్రమజీవులు, వాళ్ళు ఇంట్లోనే గడవడానికి ఎంతో శ్రమించాలి. మరి నేడు ఈ బలిదానాల వల్ల ఈ ప్రభుత్వానికి ఏమొస్తుంది? మరి మీరు ఇచ్చిన హామీలే మీరు నెరవేర్చొచ్చు కదా. మరి ఇంకా నేడు సాయి ఈశ్వరాచారి అన్న గారి త్యాగం వృధా కానీ మరి మేమందరం కూడా నడుముని బిగించి ఈ పిడికలని బిగించి మేమందరం కూడా బీసీలకి రిజర్వేషన్ వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము అని చెప్పేసి మా పోరాటం ఎంతమంది ఎన్ని అడదొడుపులు వచ్చినా కూడా మాది ఆగదు అని చెప్పేసి మరి సాయి ఈశ్వరాచారి గారి ఆత్మకు శాంతించాలి అని అంటే ప్రతి ఒక్క బీసీ బిడ్డ కూడా ఆయన త్యాగాన్ని వృధా కానియకుండా ప్రతి ఒక్కరం మనం సైనికులం లెక్క పోరాట చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ మరి సాయి ఈశ్వరాచారి అన్న గారి మరణించారు అని తెలిసి గాంధీ హాస్పిటల్కి వేలాది మంది బీసీ బిడ్డలు తరలిపోతుంటే కనీసం ఆయన మృతదేహాన్ని చూసి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా అక్రమంగా బీసీ నాయకులందరినీ కూడా అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నారు. మరి ఈ అరెస్టులు మీరు సాయిశ్వరాచార్య అన్న నేడు మరణించింది ఎందువల్ల? ఈ ప్రభుత్వాల వల్ల. మరి ఆ ప్రభుత్వం ఇప్పటికీ కూడా ఇంకా ఇంత మొండిగా ఉండి బీసీ నాయకులని అరెస్టు చేయడం అసలు దేన్ని ఎటు సైడ్ దారి తీస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. మరి నేడు ఈ కొవ్వొత్తుల ర్యాలీలో నిమిషాల్లోనే ఇక్కడికి చేరుకొని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నామినేషన్ తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించిన సర్పంచ్ అభ్యర్థి గుర్తు కేటాయించి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు. ఆత్మ బలిదానాలతో కాదు పోరాటాలతో సాధించుకుందాం. అధికారంలో ఉన్నాం, ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉంది. జగన్ ఇలానే ఉండాలి, టీడీపీ ఆశీస్సులు.